బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడతాయంది. ఈ నెల 13 నుంచి 3 రోజుల పాటు అత్యధిక వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. హైదరాబాద్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. నిన్న అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా తొర్రూరు, హయత్నగర్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. కల్పన మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కల్పన, ఏర్పడబోతున్న అల్పపీడనంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? వర్షాల అలర్ట్ ఎలా ఉండబోతోంది స్టేట్ కి? సౌజన్య, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణితో పాటు ఒక ఉపరితల ఆవర్తనం, మరో ద్రోణి కొనసాగుతుంది. వీటి వల్లనైతే మనకు వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిన్న భారీ వర్షపాతం కూడా నమోదైంది. ఇటు జిల్లాలకు సంబంధించి రంగారెడ్డితో పాటు మెదక్ జిల్లాలో కూడా అక్కడక్కడ మనకు 1-2 స్టేషన్లో భారీ వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు 20 స్టేషన్లో మనకు భారీ వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. 1-2 చోట్ల మాత్రం మనకు భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదైంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న దాదాపు మనకు హైదరాబాద్లో 6 గంటల సమయంలోనైతే మనకు చిరుజల్లులతో కూడిన మొదలైన వర్షపాతం 8 గంటల సమయంలో కాస్త మోస్తారు వర్షంగా నమోదైంది. ఇక 9:30 సమయం నుంచి కూడా దాదాపు గంటన్నర నుంచి అయితే ఒక కుండపోత వర్షం దంచి కొట్టిందనే చెప్పుకోవచ్చు. దీంతో చాలా వరకు కాలనీలకు వాటర్ వచ్చి చేరడం జరిగింది. దాంతోపాటు రోడ్లు అయితే చెరువులను తలపించాయి, డ్రైనేజీలు పొంగి పొరలాయి. దాంతోపాటు ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున స్తంభించింది. చాలా వరకు ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ బృందాలతో పాటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా వాటర్ క్లియర్ చేయడంతో పాటు ట్రాఫిక్ కూడా నిరంతరంగా క్లియర్ చేయడానికి కూడా వర్క్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా నిన్న చూసుకున్నట్టయితే చాలా వరకు మనకు అత్యధికంగా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు బేగం బజార్లో 12.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఖైరతాబాద్లో 12 సెంటీమీటర్లు, ఇక చార్మినార్లో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బాలాపూరు, హిమాయత్ నగర్, ముషీరాబాదు, నాంపల్లిలో దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫ్ నగర్, ఎల్బీ స్టేడియం, పెద్దంబర్పేటతో పాటు ఇటు అంబర్పేట, హయత్ నగర్, మలక్పేటలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక విద్యానగర్, శ్రీనగర్ కాలనీ, యూసఫ్గూడ, మైత్రివనం, బషీర్బాగు, దాంతోపాటు బహదూర్పుర, బన్సిలాల్పేట, యాకత్పురాలో 7 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నిన్న నమోదైన సిచ్యువేషన్ చూసాము. ఇక బంజారా హిల్స్, బతుకమ్మకుంట, సరూర్ నగర్లో దాదాపు 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మిగతా అన్ని ప్రాంతాల్లో దాదాపు 5 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైన పరిస్థితులు నిన్న నెలకొన్నాయి. అదేవిధంగా ఈదురుగాళ్ల తీవ్రత కనిపించింది. ఇటు ఉరుములు మెరుపుల తీవ్రత కూడా నిన్న అధికంగా కనిపించినాయని చెప్పుకోవచ్చు. ఇక జిల్లాలకు సంబంధించి కూడా అత్యధికంగా మనకు రంగారెడ్డి జిల్లాలో దాదాపు అతి భారీ వర్షం అని చెప్పుకోవచ్చు. తొర్రూరు గ్రామ పంచాయతీలో దాదాపు 13.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రంగారెడ్డి జిల్లాలో దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్లో కూడా మనకు భారీ వర్షపాతం, ఒక స్టేషన్లో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక మిగతా అన్ని జిల్లాల్లో కాస్త తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, మిగతా కొన్ని ప్రాంతాల్లో నమోదైన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే మనకు సినాప్టిక్ కండిషన్స్ చెప్తున్నామో వాటి వల్లనైతే వచ్చే 3 రోజులు అంటే 10, 11, 12 ఈ 3 రోజులు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు చెప్పినట్టు సౌజన్య గారు 13 నుంచి కూడా అంటే 13 తారీఖు బంగాళాఖాతంలో మనకు మరో అల్పపీడన ప్రాంతం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే చెప్పారు రుతుపవన ద్రోణి అనేది హిమాలయకు చేరుకున్న తర్వాత కాస్త బ్రేక్ కండిషన్స్ కనిపిస్తాయని చెప్పేసి. సో ఏదైనా సినాప్టిక్ కండిషన్స్ తెలంగాణ దగ్గరలో ఏర్పడితేనే మనకు వర్షాలు కురుస్తాయి, లేదంటే బ్రేక్ కండిషన్స్ కనిపిస్తాయని చెప్పారు. అదేవిధంగా మనకు తెలంగాణ దగ్గరలో ఒక సినాప్టిక్ కండిషన్స్ అయితే ఏర్పడబోతుందని చెప్పుకోవచ్చు. ఇదైతే రైతులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిమాలయ పర్వతాలకు దాటిన తర్వాత రుతుపవన ద్రోణి, సో ఆ సమయంలో దాదాపు 10-15 రోజుల వరకు కూడా వర్షాలు అనేవి పెద్దగా కనిపించవు. సో అట్లాంటిది మరో సినాప్టిక్ కండిషన్స్ అంటే 13 తారీఖున కూడా మనకు వాయువ్య మధ్య తెలంగాణ ప్రాంతంలో కూడా అంటే తెలంగాణ బంగాళాఖాతంలో కూడా ఏర్పడే అవకాశం ఉండడంతో కూడా మనకు 13 నుంచి దాదాపు 3 రోజులు అంటే వరుసగా 13, 14, 15తో పాటు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే వచ్చే వారం రోజులు కూడా మంచి వర్షాలు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు ఈ రోజు 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదే
అదేవిధంగా అక్కడ ఉన్న అధికారులకు కలెక్టర్స్తో పాటు యంత్రాంగానికి కూడా ఇప్పటికే అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక జిల్లాలకు సంబంధించి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, దాంతోపాటు నాగర్ కర్నూలు ఈ జిల్లాల్లో దాదాపు ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మిగతా అన్ని జిల్లాల్లో దాదాపు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచడంతో పాటు అక్కడక్కడ మోస్తారు వర్షాలు, అక్కడక్కడ తేలికపాటి వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇంకా హైదరాబాద్కి సంబంధించి ప్రస్తుతం అయితే మనకు కాస్త కూల్ వెదర్ కంటిన్యూ అవుతా ఉంది. దాంతోపాటు మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో కూడా హైదరాబాద్కి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ మనకు జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏ విధంగా పరిస్థితులు ఉంటాయో చెప్పలేని పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే దాదాపు మనకు సినాప్టిక్ కండిషన్స్తోనే వర్షాలు కురుస్తాయంటే కాదని చెప్పుకోవచ్చు. సినాప్టిక్ కండిషన్స్తో పాటు లోకల్గా ఉండే కండిషన్స్, లోకల్గా ఉండే ఉష్ణోగ్రతలు, దాంతోపాటు మాయిశ్చర్ కారణంగా కూడా మనకు వర్షాలు, క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి పడుతూ ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ మనం ఈ వీక్ చూసుకోవచ్చు. సోమవారం అత్యధికంగా భారీ వర్షపాతం హైదరాబాద్లో నమోదైంది. అదేవిధంగా శుక్రవారము అలానే నమోదైంది. ఇక నిన్న చూసుకున్నట్టయితే కూడా దాదాపు మనకు భారీ వర్షాలే నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. అంటే దాదాపు వరుసగా ఈ వీక్లోనే మనకు 3 సార్లు హైదరాబాద్లో అతి భారీ వర్షాలు, ఒక కుండపోత వర్షం కూడా నమోదైన సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఇటు నిండుకుండల, ఉస్మాన్ సాగర్తో పాటు హిమాయత్ సాగర్ కూడా కనిపిస్తూ ఉంది. ఇటు హిమాయత్ సాగర్కి సంబంధించి అంటే నిన్న మనకు సిటీ శివారు ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షం, 1-2 చోట్ల భారీ వర్షం నమోదైనప్పటికీ కూడా పెద్దగా వరదనైతే మనకు జంట జలాశయాలకైతే వచ్చి చేరడం లేదని చెప్పుకోవచ్చు. కాకపోతే హిమాయత్ సాగర్కి సంబంధించి ఒక గేటు మాత్రము దాదాపు 3 ఫీట్ల మేర కూడా మనకు వదిలి ఇటు వరద నీరు కిందికి వదలడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇటు జంట జలాశయాలకు సంబంధించి అదే విధంగా మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు కూడా వాట్సాప్ గ్రూపుల ద్వారా అక్కడ ఉన్న ఫ్లడ్ ఏరియాకి సంబంధించి ఏదైతే ఎఫెక్ట్ పడే ఏరియా ఉంటుందో దానికి సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటు మనం చూసుకున్నట్టయితే దాదాపు ఉస్మాన్ సాగర్కి సంబంధించి కూడా దాదాపు 2 కుండల కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజెంట్ మన హైదరాబాద్కి సంబంధించి కూడా దాదాపు ఇటు చూసుకున్నట్టయితే కూడా చాలా వరకు వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు కాలనీలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్న చెరువులకు సంబంధించి కూడా దాదాపు నిండుకుండలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు గత వారం నుంచి కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షం కురుస్తుండడంతో కూడా మనకు దాదాపు నిండుకుండల చెరువులు తలపిస్తూ ఉన్నాయి. పలు జిల్లాల్లో మనకు ప్రాజెక్ట్స్ కూడా నిండుకుండలా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. చాలా వరకు వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. ఇటు జూరాల ప్రాజెక్టు, సింగూరు ప్రాజెక్టు, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి అయితే భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో కూడా మనకు కిందకి సంబంధించి కూడా వరద నీరు వదలడం జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరో వారం రోజులైతే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజుకి సంబంధించి హైదరాబాద్కి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం సమయంలో మనకు జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇటు జిహెచ్ఎంసీ, దాంతోపాటు మాన్సూన్ బృందాలు, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా వర్షం కురిసే నేపథ్యంలో ప్రతి 3 గంటలకు ఒక్కసారి ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి కూడా బులెటిన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ బులెటిన్లో ఎక్కడెక్కడ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, వచ్చే 3 గంటలు ఏ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు అధికారులకు కూడా అలర్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్లో ఏ జిల్లాలకు సంబంధించి ఎల్లో కలర్ వార్నింగ్గా, ఆరెంజ్ కలర్ వార్నింగ్గా ఇట్లా కలర్ వార్నింగ్స్తో కూడా ఇటు ప్రజలతో పాటు అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భారీ వర్షాల నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్తో పాటు డిఆర్ఎఫ్, ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ అంటే మెసేజ్ రూపంలో కూడా ఫోన్లకు పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా దాదాపు ట్విట్టర్తో పాటు ఇటు వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా హైదరాబాద్కి సంబంధించిన అధికారులకు కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇటు హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సంబంధించి గూగుల్ మ్యాప్ త్రూ వర్షాలు కురిసిన సమయంలో వెళ్ళాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో 141 వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఏవైతే గుర్తించారో వాటి దగ్గర ప్రత్యేకంగా కూడా ఇటు మాన్సూన్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు వర్షాల నేపథ్యంలో వాటర్ క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్తో పాటు దాదాపు జిల్లాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ వాతావరణ శాఖ అన్ని శాఖలకు అందిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం అయితే మరో వారం రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 3 రోజులు మాత్రం అంటే దాదాపు ఈ రోజు, రేపు, ఎల్లుండి మాత్రం భారీ వర్షాలు, ఆ తర్వాత 13, 14, 15 మాత్రం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఈ రోజుకి సంబంధించి 13 జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్కి అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సౌజన్య.